వందల కోట్ల రూపాయల ఆదాయం, వేల కోట్ల రూపాయలు కాదు లక్షల కోట్ల రూపాయల ఆస్తి. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం సత్తా. ఎవరికి వాళ్ళు తమ స్వార్థం చూసుకుంటున్నారు కానీ దేవుడి విషయంలో పట్టించుకోవట్లేదు, భక్తుల విషయంలో పట్టించుకోవట్లేదు అనడానికి సాక్ష్యం ఇప్పుడు లడ్డూల విషయంలో వెల్లడైంది. అందుకోసమే శ్రీవారు ఈ పని చేయించారేమో, ఈ లడ్డూకి సంబంధించిన ఈ విధానం. ఇందులో రాజకీయాలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, రాజకీయ కోణంలో చెప్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ భగవంతుడు ఏదో ఒక సంకల్పం లేకుండా చెయ్యడు అని నేనైతే బలంగా నమ్ముతా. ఎందుకంటే ఇప్పుడు లడ్డూకి రోజుకి దాదాపుగా 1500 కిలోల నూనె వాడుతున్నారు, నెయ్యి 1500 కిలోల నెయ్యి వాడుతున్నారు. అందులో నూనె ఉందా లేకపోతే ఏముంది అంటే తెలియదు. ఆ నెయ్యిని టెండర్లు పిలుస్తున్నారు, చాలామంది అమ్ముతున్నారు, తీసుకుంటున్నారు, సింపుల్గా అయిపోతుంది అక్కడ. కానీ అది టెస్ట్ ఎవరు చేయాలి? వాళ్ళే టెస్ట్ చేయించుకుని ఒక కాపీ బట్టి రావాలి. వాళ్ళకి తెలిసిన చోట బాగుందని ఒక కాపీ తీసుకొస్తారు, అయిపోయింది. ఇప్పుడు ఈ కల్తీది బయటపడినటువంటి నేపథ్యంలో అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక ల్యాబ్ ఎందుకు లేదన్న విషయం ఇప్పుడు ప్రభుత్వాలు 20 ఏళ్ల పాటు తెలుగుదేశం అధికారంలో ఉంది, 70 ఏళ్ల నుంచి 50 ఏళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఒక 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలించారు. ఎవ్వరి హయాంలో కూడా అక్కడ ఒక ల్యాబ్ పెట్టి మనం ఎవరి దగ్గర నుంచినో పంపించి సర్టిఫికెట్లు తీసుకోవడం ఏంది? ఎంత ఆఫ్టర్ ఆల్ 75 లక్షలు, 1 కోటి రూపాయలు. దాంతోపాటుగా 10 మందో 25 మందో సిబ్బందిని పెట్టుకోవాల్సి వస్తుంది. వాళ్ళకి నెలవారీ జీతాలు ఇవ్వాల్సి వస్తుంది, ఇంతే కదా. వాళ్ళకి నెలవారీ జీతాలు వచ్చేటోడికి 10 లక్షల రూపాయలు అనుకుందాం, 20 మంది స్టాఫ్ అనుకుంటా, 10 లక్షలు. దానికి అయ్యేటటువంటి ఖర్చు మొత్తం కలిపితే నెలకు ఒక 25 లక్షలు అవుతుంది అనుకుందాం. కానీ రోజుకి 1500 కిలోల నెయ్యి వాడేటప్పుడు రోజుకి 3.5 లక్షల లడ్డూలు తయారు చేసి భక్తులకు అమ్మేటప్పుడు ఆ మాత్రం బాధ్యత తీసుకోరా? ఇంతకాలం అది వృధా వ్యయం అన్నటువంటి తరహాలో భావించారు. ఇప్పుడు భగవంతుడు ఆ అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన సందర్భంలో ఇప్పటికీ ఆ ల్యాబ్ వచ్చేటందుకు దారులు ఏమన్నా వచ్చినాయేమో, భగవంతుడు తన సంకల్పంతో ఆ పని చేశాడేమో, ఆ విధంగా కూడా సంతోషిద్దాం.